పాలక పక్షమా ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వాడే నాయకుడు. దానికి అనుగుణంగానే గత సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న దురాఘాతాలు అక్రమాల మీద పోరాటం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. సంవత్సరం పూర్తవుతున్నా వాళ్ళు ఇచ్చిన హామీని తుంగలో తొక్కినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినోత్సవం ఈ రాష్ట్రంలో జయప్రదంగా జరిపిన ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి కార్యకర్తకి మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీ పార్టీ నాయకుల కార్యకర్తలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పోరాటం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో వచ్చే 6 నెలల్లో 2 విషయాల మీద ప్రప్రదంగా మన పోరాటాలు కొనసాగుతాయి. ఒకటి, ఆడవారికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ 1500 రూపాయలు ఇస్తానన్నారు. అలాగే రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడుకి ఇచ్చిన వరం వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. మొట్టమొదటిది ఆడపడుచులకి 1500 రూపాయలు ఇస్తానని నెలకి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ప్రకటించారు. అప్పుడున్న డ్వాక్రా మహిళలందరూ కూడా ఆశపడి నెలకి 1500 వస్తుంది అంటే సంవత్సరానికి 18,000 వస్తుందని ఏదైతే డ్వాక్రా రుణాలు ఉంటాయో సంవత్సరానికి అప్పటికి మహా అయితే 4 లక్షలు 5 లక్షలు తీసుకునేవాళ్ళు ఒక గ్రూపులు, ఏదైతే 10 మంది సభ్యులు ఉన్న డ్వాక్రా మహిళలు. కానీ ఆ రోజున 15-20 లక్షల రుణాలు తీసుకున్నారు. ఎందుకంటే సరే వాళ్ళు కష్టపడి మరి ఎంతో కొంత సేవ్ చేసుకునే డబ్బులు కావచ్చు, లేదు ప్రభుత్వం నుంచి నెలకి 1500 వస్తుంది కదా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నాడు కదా, మరి అత్యంత అనుభవమైన వ్యక్తి కదా, మాట మీద నిలబడతాడేమో అనుకొని వాళ్ళు 20 లక్షలు 15 నుంచి 20 లక్షల రుణాలు తీసుకున్నారు. ఈ రోజు మీరు చూస్తే డ్వాక్రా మహిళలందరూ కూడా ఆ రుణాలు కట్టుకోలేక నెలకి 4,000 5,000 కట్టలేక అధోగతి పాలవుతున్నారు. ఆ బ్యాంకుల దగ్గర ఆ డ్వాక్రా సంఘాల అకౌంట్లన్నీ కూడా ఎన్పిఏలు అవుతున్నాయి. ఆ 10 మంది ఏదైతే గ్రూప్ లో ఉంటారో ఆడపడుచులు వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆ 1500 రూపాయలు నెలకి ఇస్తానన్న ఆడవారికి మాట ఇచ్చాడు. వెంటనే అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది తెలుగుదేశం నాయకులు అంటున్నారు అవన్నీ నిలబెట్టుకునే కాదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ ఒక సంవత్సరం ముందో ఎలక్షన్ 18 నెలల ముందో అది ఇస్తాం తప్పితే ఇప్పుడే ఇవ్వమని. ఇంత దుర్మార్గమైన మాట వింటుంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి ఒక్కసారి. మోసం చేయటం అనేది న్యాయం కాదు. ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న 1500 ఇచ్చేటట్టు గురజాల నుంచే నాంది పలుకుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమం చేపట్టాలి. అది సోషల్ మీడియాలో కావచ్చు, వీధి పోరాటాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు. కాలక్రమేణా ఒక రోడ్ మ్యాప్ వేసుకొని అందరు నాయకులతో మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ వస్తాం. అలాగే గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల సమీపాన నెలకొల్పిన వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మా చిరకాల వాంఛ. ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని. దానికి అనుగుణంగానే 2019లో గెలిచిన 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర తొలి వైఎస్ఆర్సీపీ బడ్జెట్ లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంక్షన్ చేశారు గురజాల నియోజకవర్గానికి పిడుగురాళ్ల సమీపాన. 50 ఎకరాల భూమిని సేకరించాం. జవహర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు తీసుకొచ్చాం. కట్టుబడి మొదలు పెట్టడమే కాదు, దాదాపు హాస్పిటల్ మీరు వచ్చి చూస్తే 90% పనులు పూర్తయినాయి. దాదాపు 100-200 పడకల హాస్పిటల్ పరికరాలు తీసుకొచ్చి దానికి తగ్గ డాక్టర్లని నర్సుల్ని కనుక 2019లో అపాయింట్ చేసుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే ఈ పాటికి 200 పడకల హాస్పిటల్ అందుబాటులో ఉండేది. అలాగే కాలేజీ కూడా 70-80% పూర్తయి సంవత్సరం అవుతుంది. కానీ సంవత్సరం నుంచి ఒక్క అడుగు ఒక్క ఇటుక కూడా ముందుకు పోలేదు, కట్టడం జరగలేదు. కనీసం తెలుగుదేశం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు అసలు పోయింది లేదు, ఒక రివ్యూ లేదు, దాఖలాలు లేవు. అందుకే తక్షణమే వైఎస్ఆర్సీపీ పార్టీ గురజాల నియోజకవర్గంలో దీని మీద ఒక ఉద్యమం తీసుకొస్తాం. వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తక్షణమే పూర్తి చేయాలి. అవసరమైతే కోర్టులకు పోతాం, ప్రజలని పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాం.